హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మూవీ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ద బాయ్ అనే మూవీ గురించి చెప్పుకుంటున్నాం. సో ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇది ఒక హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీ. సో ఈ మూవీ కథ ఏంటంటే, మన హీరోయిన్ ఒక 8 year old అబ్బాయి కోసం, అంటే ఆ అబ్బాయి చనిపోయి ఉంటాడు. కానీ 20 ఏళ్ళుగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అబ్బాయిని ఒక బొమ్మలో చూసుకుంటున్నారు. సో మన హీరోయిన్ ఈ బొమ్మకి నానీగా రాబోతుందనమాట. సో ఈ కథ ఎలా ఉండబోతుంది, మన హీరోయిన్ ఆ బొమ్మని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, నానీ జాబ్కి ఒప్పుకుంటుందా లేదా వెళ్ళిపోతుందా, అండ్ ఆ అబ్బాయి ఆత్మల ఇంట్లోనే తిరుగుతూ ఉంటాడు. సో ఇంకా ఆలస్యం లేకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. సో మనకి మూవీ స్టార్టింగ్లో మన హీరోయిన్ ఒక మారుమూల ప్రదేశానికి, అదే మిస్సెస్ హేష్లర్ అండ్ మిస్టర్ హేష్లర్ వాళ్ళ ఇంటికి వెళ్తుందనమాట. సో అక్కడే మన హీరోయిన్ నానీ జాబ్ చేస్తుంది. సో అక్కడ తను కార్లో వెళ్తుంది. వెళ్ళి మిస్సెస్ హేష్లర్ అండ్ మిస్సెస్ హేష్లర్ ఇంకా వచ్చిండరు. సో తనే పైకి వెళ్ళి ఇల్లంతా చూస్తూ ఉంటుంది. సో అప్పుడే తనకి డెలివరీ మ్యాన్ వస్తాడు. అంటే ఆ ఇంటికి గ్రాసరీ, పండ్లు, కూరగాయలు అవన్నీ తెస్తూ ఉంటాడు. సో ఆయన వచ్చి హీరోయిన్ని పలకరిస్తాడనమాట. కానీ హీరోయిన్ భయపడుతూ ఉంటుంది. సో వాళ్ళు అలా మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరు పరిచయం చేసుకుంటారు. నేను ఇక్కడ నానీ జాబ్ చేయడానికి వచ్చాను హీరోయిన్ చెప్తుంది. నేను ఇక్కడ గ్రాసరీస్ ఇస్తాను అని గ్రాసరీ మ్యాన్ చెప్తాడనమాట. సో గ్రాసరీ మ్యాన్ పేరు మాల్కమ్, మన హీరోయిన్ పేరు గ్రేటా ఎవాన్స్. సో మాల్కమ్ తెచ్చిన గ్రాసరీస్ అన్నీ వాళ్ళు సార్ట్ చేసుకుంటూ, కింద వాళ్ళు మాట్లాడుకుంటూ ఫ్లర్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అప్పుడే మిస్సెస్ హేష్లర్ వస్తుంది. సో వచ్చి నానీని, అది గ్రేటా ఎవాన్స్ని పలకరిస్తుంది. సో వాళ్ళిద్దరూ పలకరింపుల తర్వాత తన షూస్ ఎక్కడ అని, నువ్వు ఎందుకు వేసుకోలేదని మిస్సెస్ హేష్లర్ గ్రేటా ఎవాన్స్ని అడుగుతుంది. అది మన హీరోయిన్. అప్పుడు హీరోయిన్కి ఇలాంటి రూల్స్ ఉన్నాయని తెలీదు. సో మాల్కమ్ కూడా చెప్పలేదు. సో పర్లేదు అని చెప్పి మిస్సెస్ హేష్లర్ గ్రేటా ఎవాన్స్ని తీసుకొని షూస్ వేసుకోవడానికి, అది వేయించడానికి వెళ్తుందనమాట. సో వాళ్ళిద్దరూ వెళ్తారు. కానీ ఇక్కడ తన షూస్ ఉండవు. సో మిస్సెస్ హేష్లర్కి అర్థమైంటుంది ఇది బ్రామ్స్ పనే అని. అంటే వాళ్ళ కొడుకు పేరు బ్రామ్స్ అనమాట. సో తనే తీసుకెళ్ళి ఉంటాడని గ్రేటా ఎవాన్స్కి చెప్తుంది. నీ దగ్గర ఇంకొక పేరు ఉంటాయి కదా అంటుంది. నా దగ్గర ఉన్నాయి అంటారు. సో అప్పుడే వాళ్ళు బ్రామ్స్ని కలవడానికి వెళ్తారనమాట. అక్కడ వాళ్ళ డాడీ, అదే మిస్సెస్ హేష్లర్ ఉంటారు. సో అక్కడ వాళ్ళు బొమ్మతో మాట్లాడుతూ ఉంటారు. మన హీరోయిన్ బొమ్మను చూసేంత వరకు తనకు అర్థం కాదు అక్కడ ఉన్నది బొమ్మ అని. సో బొమ్మను చూసిన తర్వాత ఫస్ట్ నవ్వుతుంది, ఇది నిజం కాదు కదా, ఇదంతా జోక్ కదా అంటుంది వాళ్ళతో. కానీ వాళ్ళు చాలా సీరియస్గా ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు ఆ బొమ్మలో తన కొడుకుని చూసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు దాన్ని కామెడీగా తీసుకోరు. సో మన హీరోయిన్ ఇంకా తనకు అర్థమైన సిచ్యువేషన్, వీళ్ళకి ఏదో అయింది, కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయినట్టున్నారు, వాళ్ళ కొడుకుని బొమ్మలో చూసుకోవడం ఏంటి అనుకొని వాళ్ళు చెప్పినట్టుగానే అలా కంటిన్యూ చేస్తూ ఉంటుందన్నమాట. సో మిస్సెస్ హేష్లర్ గ్రేటా ఎవాన్స్కి బ్రామ్స్ని చూసుకోవడానికి రూల్స్ అన్నీ చెప్తూ ఉంటుంది. పొద్దునే తనని 7కి లేపాలని, అలాగే ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటుంది. సో తర్వాత తనకి పోయిటరీ చదివియాలని, ఇంకా మ్యూజిక్ నేర్పియాలని, బ్రామ్స్కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని మిస్సెస్ హేష్లర్ చెప్తూ ఉంటుంది. సో అంతా చెప్పిన తర్వాత వాళ్ళ అబ్బాయిని వాళ్ళ రూమ్లో పడుకోబెట్టడానికి వెళ్తారు. సో మన మిస్సెస్ హేష్లర్ అండ్ మిస్టర్ హేష్లర్ వెళ్తారు. సో వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఉండగా మన గ్రేటా ఎవాన్స్ని కొంచెం ప్రైవేట్ స్పేస్ కావాలని చెప్పి డోర్ మూస్తారు. దాని తర్వాత బ్రామ్స్ని ఒపీనియన్ అడుగుతారనమాట. సో మిస్సెస్ హేష్లర్ బయటకు వచ్చి బ్రామ్స్ని ఓకే చేశాడు, నువ్వు నానీ జాబ్కి ఓకే అని చెప్తారు. సో మన హీరోయిన్ ఓకే అంటుంది. సో మిస్సెస్ హేష్లర్ అండ్ మిస్టర్ హేష్లర్ వెళ్తారనమాట, ఊరి బయటికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు మిస్సెస్ హేష్లర్ గ్రేటా ఎవాన్స్కి సారీ చెప్తుంది. హీరోయిన్కి అర్థం కాదు ఎందుకు సారీ చెప్పింది అని. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత సాయంత్రం వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తుంది గ్రేటా ఎవాన్స్.
సో, కాల్ చేసి ఇక్కడ సిట్యుయేషన్ అంతా చెప్తుందనమాట. అంటే ఇక్కడ ఒక బొమ్మకి నన్ను నానీగా ఉండమంటున్నారు. ఇది కరెక్టా? కాదా? నేను అడ్వాంటేజ్ ఏమన్నా తీసుకుంటున్నానా? అని వాళ్ళ ఫ్రెండ్‌ని అడుగుతుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో తనకి నచ్చచెప్తుంది. నీకు డబ్బు అవసరం ఉంది గదా! ఏం పర్లేదు కొద్ది రోజులు ఉండు అంటుంది. తర్వాత కోల్ గురించి చెప్తుందనమాట వాళ్ళ ఫ్రెండ్. అంటే గ్రేట్ ఎవాన్స్ ఎక్స్ హస్బెండ్. వాళ్ళ ఎక్స్ హస్బెండ్ వల్ల తను ప్రెగ్నెన్సీ పోగొట్టుకుంది. తనకి రెస్ట్రెయిన్ ఆర్డర్ కూడా ఇచ్చారు. కానీ అదంతా పట్టించుకోకుండా గ్రేట్ ఎవాన్స్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికెళ్ళి గ్రేట్ ఎవాన్స్ గురించి అడుగుతూ ఉంటాడు. మన హీరోయిన్‌కి తన ఎక్స్ హస్బెండ్ అంటే చాలా భయం. ఎందుకంటే తన ప్రెగ్నెన్సీ పోగొట్టుకుంది కాబట్టి. సో, అసలు ఎంగేజ్ చేయొద్దు, మాట్లాడొద్దు అని గ్రేట్ ఎవాన్స్ వాళ్ళ ఫ్రెండ్‌కి చెప్తుంది. ఇంకక్కడ ఎలాంటి విండోస్ లేవు. ఎక్కడ నైబర్స్ కూడా లేరు. అండ్ ఫోన్ సర్వీస్ లేదు. నో వైఫై. మాట్లాడడానికి ఒక టెలిఫోన్ మాత్రమే ఉంది అని వాళ్ళ ఫ్రెండ్‌కి చెప్తుంది. సో, ఇదంతా నాకు చాలా భయంగా ఉంది అంటుందనమాట. వాళ్ళ ఫ్రెండ్ తనకి నచ్చచెప్పి కొద్ది రోజులు అక్కడ ఉండు అంటుంది. నెక్స్ట్ రోజు మార్నింగ్ మిసెస్ హేస్లర్ అండ్ మిస్టర్ హేస్లర్ బ్రామ్స్‌ని గ్రేట్ ఎవాన్స్‌కి ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. హాలిడేకి వెళ్తున్నామని చెప్తారు. సో, గ్రేట్ ఎవాన్స్ నేను తనని బాగా చూసుకుంటాను అని చెప్తుంది. సో, వాళ్ళు వెళ్ళిన తర్వాత బ్రామ్స్ ఇంక బొమ్మ కాబట్టి తనని ఏం కేర్ తీసుకుంటామని పక్కన చైర్‌లో పెట్టి తను మ్యాగజైన్స్ తీసుకొని, వైన్ తీసుకొని మ్యాగజైన్ చదువుతూ ఉంటుంది. సో, తర్వాత బ్రామ్స్‌ని చూస్తూ ఉంటే భయమేస్తుందని చెప్పి బ్లాంకెట్ కప్పేస్తుంది మొహం మీద. సో, తను అలా మ్యాగజైన్ చదువుతూ నైట్ అయిపోతుంది. టైం తెలియకుండానే నిద్రపోతుంది. సో, నైట్ చూస్తే బ్రామ్స్‌కి వేసిన బ్లాంకెట్ కింద పడుతుందనమాట. హీరోయిన్‌కి ఆశ్చర్యం వేస్తుంది. ఎలా కింద పడింది అని. సో, ఇంకా నెక్స్ట్ డే నైట్ ఆ రోజు నైట్ హీరోయిన్ గ్రేట్ ఎవాన్స్‌కి ఏదో సౌండ్ వస్తుంది. సో, బయటికెళ్తుందనమాట క్యాండిల్ పట్టుకొని. సో, మెట్లు దిగుతుంది. సో, మెట్ల దగ్గర బ్రామ్స్‌ది, మిసెస్ హేస్లర్, మిస్టర్ హేస్లర్‌ది ఫోటో ఉంటుంది. సో, అక్కడ తను ఏదో చూస్తూ ఉంటుంది. సో, వెనక్కి తిరిగి చూస్తూ ఉండగా ముందర నుంచి బొమ్మలో నుంచి ఒక చెయ్యి వస్తుంది. సో, ఆ చెయ్యి గ్రేట్ ఎవాన్స్‌ని గొంతుని పట్టుకుంటుందనమాట. సో, తను భయపడుతుంది. సో, ఇదంతా తన కల అనమాట. సో, పొద్దున్నే లేచి బ్రామ్స్ రూమ్‌కి వెళ్తుంది. అక్కడే ఉన్నాడా లేదా ఏమయ్యాడు అని. సో, తను అక్కడే ఉంటాడు బ్రామ్స్. సో, తను అంతా అయిపోయిన తర్వాత రెడీ అయ్యి వాళ్ళ ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తుందనమాట. మ్యాగజైన్స్ ఏమన్నా ఉంటే పంపియ్యు అని. వాళ్ళ ఫ్రెండ్ ఎత్తదు. సో, వాయిస్ మెసేజ్‌లో పంపిస్తుంది. ఏమన్నా ఉంటే పంపియి, నాకిక్కడ చాలా బోర్ కొడుతుంది. ఇక్కడ ఫోన్ లేదు, సర్వీస్ లేదు అని చెప్పి. సో, దాని తర్వాత కిందికెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ తిని అలా బయటికెళ్ళి గేట్ దగ్గర ఉన్న పోస్ట్ చూస్తుంది. ఇంకా అంతలోనే మాల్కమ్ వస్తాడు. సో, మాల్కమ్ తెచ్చిన గ్రాసరీస్ సెట్ చేసుకుంటూ, మాట్లాడుకుంటూ ఉంటారు. సో, హీరోయిన్ అడుగుతుంది, నాకెందుకు చెప్పలేదు అదొక డాల్ అని అంటుంది. సో, అప్పుడు మాల్కమ్ అసలు స్టోరీ చెప్తాడు. సో, బ్రామ్స్ 8థ్ బర్త్‌డే అప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని. సో, బ్రామ్స్ అక్కడ చనిపోయాడు. మిసెస్ హేస్లర్, మిస్టర్ హేస్లర్ బతికారు అని చెప్తాడు. సో, బ్రామ్స్ గ్రేవ్‌యార్డ్‌కి తీసుకెళ్ళి గ్రేట్ ఎవాన్స్‌ని చూపిస్తాడనమాట. సో, బ్రామ్స్ స్టోరీ అంతా చెప్పిన తర్వాత తనని బయటికి తీసుకెళ్ళడానికి అడుగుతాడనమాట. ఇంట్లో నీకు చాలా బోర్ కొడుతుంది కదా అంటాడు. సో, అప్పుడు నాకిలా డేట్స్‌కి వెళ్ళడం ఇష్టం లేదని చెప్తుంది. కానీ మాల్కమ్ ఏమో ఇది డేట్ కాదు, జస్ట్ నీకు ఇంట్లో బోర్ కొడుతుంది కదా, అందుకు అలా బయటికి వెళ్ళేసి వద్దాం, నీకు నైట్ లైఫ్ చూపిస్తాను అంటాడు. సో, దానికి గ్రేట్ ఎవాన్స్ ఒప్పుకుంటుంది. సో, తను డేట్ వెళ్ళడానికి రెడీ అవుతుంటుంది. సో, అప్పుడే తన ఫ్రెండ్‌కి కాల్ చేస్తుంది. ఇట్లా మాట్లాడుతుందన్నమాట, నాకు వీక్ పే ఇచ్చారు, పౌండ్స్‌లో ఇచ్చారు అని చెప్తుంది. సో, అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ నా మంత్లీ పే కంటే నీ వీక్ పే ఎక్కువ ఉంది కదా అంటుందన్నమాట. సో, అప్పుడు
నేను ఇలా బయటికి వెళ్తున్నాను మాల్కంతో అని చెప్తుంది. సో అయితే వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది, నేను డేట్కి వెళ్తున్నావా అంటుంది. ఏ డేట్ కాదు, జస్ట్ క్యాజువల్ మీటింగ్, నాకు ఇట్లా బోర్ కొడుతుంది అందుకే వెళ్తున్నాను అని చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్, పర్లేదులే, డేట్ని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అంటుంది. సో మాల్కంతో డేట్కి అని చెప్పి డ్రెస్ సెలెక్ట్ చేసుకొని స్నానానికి వెళ్తుంది. సో తను స్నానం చేసి వచ్చేసరికి తన డ్రెస్ ఇంకా తన చైన్ ఉండవన్నమాట తను పెట్టిన దగ్గర. సో తనకు అర్థం కాదు. సో అప్పుడు తన రూమ్కి వెళ్ళి చూస్తుందన్నమాట. తన డ్రెస్సెస్ ఏమీ తన రూమ్లో ఉండవు, అన్నీ మాయమైపోతాయి. సో తనకు అర్థం కాదనమాట ఎవరు తీసుకెళ్లారు, అసలు ఏం జరుగుతుంది అని. సో తన రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి తన హాల్వేలో ఉన్న ఒక అటిక్ లాంటిది స్టేర్ కేస్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ మాల్కం ఏమన్నా ప్రాంక్ చేస్తున్నాడని మాల్కం పిలుస్తుంది. కానీ ఎవరు పలకరు అనమాట, ఎందుకంటే అది మాల్కం కాదు. సో ఈ బ్రామ్సే ఇదంతా చేస్తూ ఉంటాడు. సో ఎవరు పలకపోయేసరికి పైకి వెళ్తుంది. సో తను పైకి వెళ్ళగానే ఆ స్టేర్ కేస్ క్లోజ్ అవుతుందన్నమాట. సో అక్కడంతా చీకటిగా ఉంటుంది. గ్రేటాకి ఏం చేయాలో అర్థం కాదు. సో అప్పుడే మాల్కమ్ వస్తాడు. సో మాల్కమ్ని పిలుస్తుంది పైనుంచి. ఆ అటిక్లో ఒక వెంటిలేటర్ లాంటిది, ఒక విండో లాగా ఉంటుంది. సో కానీ మాల్కమ్ పలకడు, ఎందుకంటే తనకి వినపడదు. సో డోర్ దగ్గరికి వెళ్ళి నాక్ చేస్తాడు, కానీ ఎవరు పలకరు. సో మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటే తను పిలుస్తుంది, కానీ మాల్కమ్ పలకడు అనమాట. సో ఇంకా ఏం చేసేది లేక మాల్కమ్ కూడా వెళ్ళిపోతాడు, గ్రేటా ఇంకా రావట్లేదని చెప్పి. గ్రేటాని ఒకసారి పిలుస్తాడు, కానీ ఎవరు పలకకపోయేసరికి తిరిగి వెళ్ళిపోతాడు. సో ఇంకా హీరోయిన్ ఏం చేసేది లేక వెనక్కి తిరిగి వెళ్దాం అనుకుంటుంది. ఇక ఏదైనా దారి ఉందేమో చూద్దాం అనుకుంటుంది. కానీ తనకు అప్పుడే ఒక మనిషి ఆకారంలో ఉన్న ఒక ఆయన కనిపిస్తాడు. సో భయపడుతుంది, ఇంట్లో ఎవ్వరు లేరు కదా, ఇతను ఎక్కడి నుంచి వచ్చాడని. సో భయపడి కింద పడుతుంది. కింద పడి ఫెయింట్ అవుతుంది అనమాట. సో అలాగే పొద్దున్న వరకు అక్కడే పడుకుంటుంది ఫెయింట్ అయ్యి. తర్వాత ఆర్టిక్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇదంతా బ్రామ్స్ ప్లాన్ అనమాట. మాల్కమ్ ఇంకా గ్రేటా ఎవాన్స్ వాళ్ళ డేట్ చెడగొట్టడానికి బ్రామ్స్ ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే గ్రేటా మాల్కమ్తో వెళ్ళడం బ్రామ్స్కి ఇష్టం లేదు. సో ఇదంతా తనే ప్లాన్ చేసి ఉంటాడు. సో ఇక్కడ బ్రామ్స్ అంటే బొమ్మ కాకుండా ద రియల్ బ్రామ్స్ ఉంటాడనమాట. సో ఇప్పుడు తనకి ఒక 28 years ఉంటాయి. తనకి చనిపోలేదు. సో తన ఫైర్ యాక్సిడెంట్లో ఫేస్ బర్న్ అయ్యి తన ఫేస్ని ఒక మాస్క్తో కవర్ చేసుకొని అక్కడే ఉంటాడు పైన, ఎవరికి కనపడకుండా. సో సో హీరోయిన్ పొద్దున్నే లేచి చూస్తే అక్కడ తన ముందు ఒక షర్ట్ అండ్ ప్యాంట్ ఉంటుంది, ఒక హ్యాంగర్కి తగిలించి. సో తను రాత్రి చూసింది ఒక షాడో అనమాట, ఒక మనిషి కాదు, ఈ షర్ట్ అండ్ షాడో. సో ఇంకా రిలీఫ్ అవుతుంది. తర్వాత ఆ అబ్బాయి చిన్నప్పటి ఫొటోస్ చూస్తూ ఉంటుంది. సో అప్పుడే అటిక్ ఓపెన్ అవుతుంది అనమాట. సో కిందికి వెళ్ళి తన రూమ్కి వెళ్తుంది. సో తన బట్టలన్నీ మళ్ళీ తన రూమ్లో ఉంటాయి. సో తనకు అర్థం కాదు ఎవరు పెట్టారు ఏంటి అని. సో మాల్కమ్ని పిలుస్తుంది. సో మాల్కమ్ వచ్చి, ఈ అటిక్లో నువ్వు ఒక్కదానివే ఉన్నావా రాత్రంతా అంటాడు. సో పైకి వెళ్దాం అనుకుంటే అటిక్ క్లోజ్ అవుతుంది. సో ఇంకా ఎవరికి అర్థం కాదు. సో హీరోయిన్ ఏమంటుంది, కానీ నా క్లోత్స్ అన్నీ పోయాయి, ఇది నిజమే, ఎవరో వచ్చారు అంటుంది. సో మాల్కమ్ ఇంకా మొత్తం హౌస్ అంతా చెక్ చేస్తాడు, ఇంకా ఏమన్నా సీక్రెట్ ప్లేసెస్ ఉన్నాయా అని. కానీ ఏవేమి ఉండదు వియర్డ్గా. సో మాల్కమ్ అంటాడు, నీకు కావాలంటే నేను కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తాను అని. సో వాళ్ళిద్దరూ బ్లిజర్డ్స్ ఆడతారు. సో అప్పుడు గ్రేటా ఎవాన్స్ బ్రామ్స్ గురించి అడుగుతుంది, అసలు ఎలా ఉంటాడు అని మాల్కమ్ని. సో అప్పుడు మాల్కమ్ బ్రామ్స్ చాలా ఆడ్గా ఉండేవాడని చెప్తాడు. సో గ్రేటా కూడా చాలా డౌట్ వస్తుంది ఇంట్లో జరిగే సంఘటనలను బట్టి. నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తుంది గ్రేటా ఎవాన్స్.
ఇలా చెప్తుందనమాట. ఇలా నా క్లోత్స్ ఎవరో తీసుకెళ్లారు. ఇంట్లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్తుంది. సో, వాళ్ళ ఫ్రెండ్ ఇదంతా మాల్కమే చేసుంటాడు. మనం ఎవరిని నమ్మకూడదు. నీకు ఆల్రెడీ ఒకసారి అయ్యింది గదా! ఇలాగా నీ ఎక్స్ హస్బెండ్‌తో అని చెప్తుంది. కానీ హీరోయిన్ అది నమ్మదనమాట. సో, మాల్కమ్ మీద కొంచెం ట్రస్ట్ ఎక్కువ ఉంటుంది. సో, దాని తర్వాత కోల్ గురించి చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్. కోల్ వచ్చి వెళ్ళాడు. నీకేదో లెటర్ ఇవ్వాలంట అని అడ్రస్ తీసుకొని వెళ్ళాడు అంటుంది. సరే అని చెప్పి నేను వాడు ఇచ్చిన లెటర్స్ ఏమి చదవను అని చెప్తుంది. తర్వాత తను బ్రష్ చేసుకుంటూ ఉంటే ఎవరో వచ్చినట్లుగా షాడో కనిపిస్తుందనమాట. ఎవరా అని బయటకెళ్ళి చూస్తుంది. సో, అప్పుడు బ్రామ్స్ రూమ్‌కి వెళ్తే యాక్చువల్లీ బ్రామ్స్ ఇలా స్పీకర్స్ పెట్టింటాడనమాట ప్రతి రూమ్‌లో. సో, మాల్కమ్ ఇంకా గ్రేట్ ఎవాన్స్ మాట్లాడుకుందంతా వినింటాడు. అంటే రికార్డర్స్ అన్ని రూమ్స్‌లో పెట్టేసి స్పీకర్ తన రూమ్‌లో పెట్టుకుంటాడు. సో, ఆ బొమ్మ ద్వారా తను అన్నీ వింటాడనమాట. సో, ఆ బొమ్మలో తను సీసీ కెమెరాస్ పెట్టింటాడు తన ఐస్‌లో. సో, అలా అన్నీ చూస్తూ ఉంటాడు. సో, గ్రేట్ ఎవాన్స్ తన రూమ్‌కెళ్ళినప్పుడు రూమ్‌కి వెళ్ళి బ్రామ్స్ తనని స్టేర్ చేస్తున్నట్టు అనిపిస్తుందని తన ఫేస్ కొంచెం తిప్పుతుంది. కానీ అదంతకదే మళ్ళీ టర్న్ చేసుకుంటుంది. సో, దీనికి భయపడుతుందనమాట. సో, కానీ ఇది హీరోయిన్ కల. సో, లేచి చూసి బ్రామ్స్ రూమ్‌కి వెళ్తుంది. కానీ డోర్ దగ్గర తను స్టార్టింగ్‌లో పోగొట్టుకున్న తన చెప్పులుంటాయి, షూస్ ఉంటాయి. సో, ఇది ఎవరు తెచ్చారని తెలియక బ్రామ్స్ రూమ్‌కి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ పేపర్స్ అన్నీ కింద పడి ఉంటాయి. అండ్ బ్రామ్స్ కూర్చొని ఉంటాడనమాట మంచం మీద. సో, బొమ్మ తనంతకు తానే కూర్చోదు కదా! సో, బ్రామ్స్ పక్కన ఇది రూల్స్ పేపర్ ఉంటుంది. సో, ఇదంతా చూసి గ్రేట్ ఎవాన్స్‌కి భయమేస్తుందనమాట. ఇదంతా ఎవరు చేస్తున్నారు అని తెలియక. సో, వెంటనే రూమ్‌కెళ్ళి లాక్ ఏసుకుంటుంది. సో, వాళ్ళ ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తామని ట్రై చేస్తుంది. కానీ సిగ్నల్ ఉండదు. సో, అప్పుడే ఒక రింగ్ వస్తుంది. సో, అది ఎత్తితే వాళ్ళ ఫ్రెండ్ అనుకోని, కానీ ఎత్తి ఈ డాల్ మాట్లాడుతుందనమాట. గ్రేటా ఎందుకు రావట్లేదు? నేను మంచిగుంటాను. నువ్వు బయటికి రా అంటుంది. సో, ఇదంతా చూసి ఆ టెలిఫోన్ పగలగొట్టేస్తుంది భయపడి. సో, తర్వాత ఏడుస్తూ ఉంటుంది భయపడి ఏం చేయాలో అర్థం గాక. సో, డోర్ దగ్గరికి ఎవరో వచ్చినట్లు షూస్ కనిపిస్తాయి. వచ్చి మళ్ళీ వెళ్తూ ఉంటారు. తర్వాత తనకిష్టమైన బ్రేక్‌ఫాస్ట్ డోర్ ముందు పెట్టేసి వెళ్ళిపోతారు. సో, ఇంకా గ్రేట్ ఎవాన్స్‌కి ఏం అర్థం కాదు. డోర్ ఓపెన్ చేసి చూస్తుంది అసలేంటా అని. సో, బ్రామ్స్ టిఫిన్ పెట్టి వెళ్ళిపోయింటాడనమాట. సో, ముందర ఫోన్‌లో నువ్వెందుకు రూల్స్ ఫాలో అవ్వట్లేదని చెప్తాడు. సో, ఆ ప్లేట్ తీసుకొని ఇది సో, ఇదంతా రూల్స్ ఫాలో అవ్వకపోవడం వల్లే జరిగిందనుకుంటుంది. సో, ఆ బొమ్మలో ఏదో స్పిరిట్ ఉందని, సో, రూల్స్ ఫాలో అవ్వనందుకే ఇలా చేస్తుందని అనుకుంటుంది. సో, దానికోసం ఆ ప్లేట్ తీసుకొని రూమ్‌లోకి వెళ్ళి ఇంకా తనకు అర్థమవుతుంది. సో, రూల్స్ అన్ని చక్కగా ఫాలో అయితే ఇది నన్ను వదిలేస్తుంది అని అనుకుంటుంది. సో, నెక్స్ట్ డే నుంచి ఆ రూల్స్‌లో ఉన్న ఆ పేపర్‌లో ఉన్న రూల్స్ అన్నీ పాటిస్తుందనమాట. అంటే నార్మల్ అబ్బాయిని ఎలా కేర్ తీసుకుంటుందో అలాగా బ్రామ్స్‌ని కూడా కేర్ తీసుకుంటుంది. పొద్దున్నే లేపడము, ఇంకా మ్యూజిక్ నేర్పియడము, పోయెట్రీ చదవడము ఇవన్నీ చేస్తుంది. టిఫిన్ తినిపియడము. సో, కానీ మాల్కమ్ ఫోన్ చేసినా కానీ ఎత్తదనమాట. ఒక 2-3 డేస్. సో, ఇంకా థర్డ్ డే మాల్కమ్ ఇంటికొస్తాడు. ఎందుకు నువ్వు ఫోన్ ఎత్తట్లేదు? సో, అందుకే నేనే వచ్చేసాను డెలివరీస్ ఇద్దామని అంటాడు. సో, అప్పుడు తను బ్రామ్స్‌కి పియానో నేర్పిస్తూ ఉంటుంది. సో, అప్పుడు మాల్కమ్ ఇది చూసి అంతా బాగానే ఉంది కదా! బ్రామ్స్‌తో బాగానే ఉంటున్నావు కదా! అంటాడు. నీకొక లెటర్ వచ్చింది. అది తీసుకొచ్చాను అంటాడు. సో, తర్వాత అది అక్కడ పెట్టు అంటుంది గ్రేట్ ఎవాన్స్.
సో, బ్రామ్స్‌ని తీసుకొని తను కిచెన్‌లోకి వెళ్తుందనమాట. ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉంటుంది. సో, అప్పుడు మాల్కమ్ అంటాడు, మనం బయటికెళ్దామా? ఆ రోజు డిన్నర్ క్యాన్సిల్ అయింది గదా! సో, ఈరోజు వెళ్దాం అంటాడు. కానీ గ్రేట్ ఎవాన్స్ నేను వెళ్ళకూడదు. నేను బ్రామ్స్ దగ్గరే ఉండాలి అంటుంది. సో, మాల్కమ్ నమ్మడనమాట. సడెన్‌గా ఎందుకో అలా కేర్ తీసుకుంటుంది. ప్రేమ చూపిస్తుందని. సో, మాల్కమ్ డిన్నర్ ఇన్విటేషన్‌ని రిజెక్ట్ చేస్తుందనమాట గ్రేట్ ఎవాన్స్. సో, తను కూడా మాల్కమ్ వెళ్ళిపోతాడు. ఇంక దీంతో ఏం చేసేది లేక అని. సో, అప్పుడు గ్రేట్ ఎవాన్స్ బ్రామ్స్‌కి ఫుడ్ తినిపిద్దామని ట్రై చేస్తూ ఉంటుంది. సో, అది స్పిరిట్ అనుకోని తను స్పిరిట్‌ని అడుగుతుంది. నాకొక సైన్ చూపి, నువ్వు ఉన్నావని నాకు చూపి అంటుంది. కానీ ఇక్కడ ఏ సైన్ ఉండదు. సో, బ్రామ్స్‌ని ఫుడ్ తినమని ప్లేట్ ముందర పెడుతుంది. కానీ ఫుడ్ తినడనమాట. సో, ఇదంతా నా భ్రమేమో అనుకోని ఫుడ్ అంతా డస్ట్‌బిన్‌లో పడేస్తుంది. సో, అప్పుడే బ్రామ్స్ తన చైర్ నుంచి పక్క చైర్‌కి షిఫ్ట్ అయితాడనమాట. సో, ఇది చూసి ఇదొక సైన్ ఏమో అనుకుంటుంది. సో, అప్పుడు మాల్కమ్‌ని పిలుస్తుందనమాట మళ్ళీ. ఎందుకంటే బ్రామ్స్ ప్లేస్ చేంజ్ చేసేది చూపిద్దామని. సో, మాల్కమ్‌ని పిలిచి బ్రామ్స్ బతికే ఉన్నాడు అని చెప్తుంది. సో, మాల్కమ్ నమ్మడు. గ్రేట్ ఎవాన్స్‌కి పిచ్చి పట్టిందేమో అనుకుంటాడు. సో, చూపియడానికి బ్రామ్స్ చుట్టూ చాక్ పీస్‌తో గీస్తుందనమాట. సో, తను మూవ్ అయితే అర్థమవుతుందని. సో, గ్రేట్ ఎవాన్స్ అలా డ్రా చేసి డోర్ మూసుకుంటారు. సో, కొద్దిసేపు అయిన తర్వాత తన రూమ్‌కి వెళ్ళి డోర్ ఏసుకుంటారనమాట మాల్కమ్ అండ్ గ్రేట్ ఎవాన్స్. మాల్కమ్‌కి గ్రేట్ ఎవాన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. నా క్లోత్స్ ఎలా పోయాయి, నా నెక్లెస్, షూస్ అన్నీ. సో, ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ తన డోర్ మీద నాక్ చేస్తుంది. సో, అప్పుడు బ్రామ్స్ సైన్ ఇస్తాడు అని చెప్తుంది. సో, మాల్కమ్ ఇదంతా తనకి పిచ్చి పట్టిందేమో అనుకొని ఏం మాట్లాడాడు, వదిలేస్తాడు. సో, అప్పుడు డోర్ తెరిచి చూస్తే బ్రామ్స్ రూమ్‌కి వెళ్తారు. కానీ బ్రామ్స్ అక్కడే ఉంటాడు. సో, ఇంకా మాల్కమ్ ఏం జరగలేదు కాబట్టి నేను అనుకుంది నిజమే అనుకుంటాడు. కానీ గ్రేట్ ఎవాన్స్ ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూద్దామని చెప్పి మళ్ళీ బ్రామ్స్‌ని కొంచెం కన్విన్స్ చేసి మళ్ళీ డోర్ మూస్తారు. సో, అప్పుడు మళ్ళీ వాళ్ళ రూమ్‌కెళ్ళి నాక్ చేసుకున్నప్పుడు వాళ్ళకేదో సౌండ్ వస్తుంది. ఏదో కదిలినట్టు. సో, ఈసారి నిజంగా కదిలాడేమో అనుకొని బ్రామ్స్ రూమ్‌కి వెళ్ళి చూస్తారు. సో, అప్పుడు చాక్ పీస్ గీసిన ప్లేస్‌లో బ్రామ్స్ ఉండడు. సో, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఇది నిజంగా ఒక స్పిరిటే అని. మాల్కమ్ కూడా నమ్ముతాడు. సో, ఇది చూసి చాలా షాక్ అవుతాడు. సో, అప్పుడు బ్రామ్స్ డోర్ వెనకాల ఉంటాడనమాట. సో, అప్పుడు గ్రేట్ ఎవాన్స్ అంటుంది, సో, ఇది నా భ్రమ కాదు, ఇదంతా నిజమే అంటుంది. సో, వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటారు. అసలు ఇదేంటి, ఒక దెయ్యమా ఏంటి అని డిస్కస్ చేసుకుంటారు. సో, ఆ స్పిరిట్‌కి నువ్వు దొరికావు. సో, చాలా లక్కీ ఆ స్పిరిట్ అనుకుంటారు. కానీ గ్రేట్ ఎవాన్స్ ఇక్కడికి రావడానికి నాకు ఒక రీజన్ ఉంది. ఇదంతా ఒక రీజన్ వల్లే జరిగింది అనుకుంటున్నాను అంటుంది. ఎందుకంటే తన పాస్ట్‌లో తను ప్రెగ్నెన్సీ పోగొట్టుకుంటుంది. సో, ఇదంతా మాల్కమ్‌కి చెప్తుందనమాట తన ఎక్స్ హస్బెండ్ గురించి, కోల్ గురించి. తను ప్రెగ్నెన్సీ ఎలా పోగొట్టుకుందని. సో, వాళ్ళిద్దరూ మాల్కమ్ ఓదారుస్తాడు గ్రేట్ ఎవాన్స్‌ని. సో, వాళ్ళిద్దరూ బ్రామ్స్‌ని పడుకోబెట్టడానికి వెళ్తుందనమాట గ్రేట్ ఎవాన్స్. సో, ప్రేయర్ చేస్తుంది. గుడ్ నైట్ కిస్ పెట్టి వెళ్తుందనమాట తన రూమ్‌కి. సో, ఇంకా మాల్కమ్ అండ్ గ్రేట్ ఎవాన్స్ కొంచెం అలోన్ టైం స్పెండ్ చేద్దామని అనుకుంటారు. సో, అప్పుడు బ్రామ్స్ వీళ్ళు అలోన్ టైం స్పెండ్ చేసేటప్పుడు, అదే ఇంటిమేట్ అయ్యేటప్పుడు కీ హోల్‌లో నుంచి చూస్తాడనమాట. సో, ఇది ఎలాగైనా జరగకూడదని చెప్పేసి బ్రామ్స్ మ్యూజిక్ ఆన్ చేస్తాడు. తన మ్యూజిక్ రూమ్‌లో కొంచెం గట్టిగా గ్రేట్ ఎవాన్స్‌కి, మాల్కమ్‌కి వినిపించేటట్లు. సో, అక్కడ కూర్చుంటాడనమాట. సో, ఎవరు మ్యూజిక్ పెట్టారని చెప్పి గ్రేట్ ఎవాన్స్ ఇంకా మాల్కమ్ వచ్చి చూస్తారు. సో, అప్పుడు బ్రామ్స్ ఉంటాడనమాట. సో, ఇంకా మాల్కమ్‌కి గ్రేట్ ఎవాన్స్‌కి అలవాటైపోయింది ఈ డాల్ కదలడము, పనులు చేసుకోవడము, వింత వింతగా చేయడము. సో, వాళ్ళు దాన్ని వింతగా ఏం చూడకుండా
బ్రామ్స్‌ని మళ్ళీ పడుకోబెట్టడానికి గ్రేట్ ఐవన్స్ తీసుకెళ్తుంది. సో, మాల్కమ్ ఇదంతా చూసి అసలేం జరుగుతుంది? ఈ బొమ్మ అసలు నిజంగానే స్పిరిటేనా అని భయపడతాడు. సో, గ్రేట్ ఐవన్స్‌కి నచ్చజెప్పడానికి ట్రై చేస్తాడనమాట. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఇది సేఫ్ కాదంటాడు. కానీ గ్రేట్ ఐవన్స్ అదంతా పట్టించుకోదు. నేను వెళ్ళను అని చెప్తుంది. సో, కానీ ఇంక చెప్పాల్సిందే అనుకోని మాల్కమ్ ఎమిలీ క్రిప్స్ గురించి చెప్తాడనమాట. ఎమిలీ క్రిప్స్ అనే అమ్మాయి బ్రామ్స్ ఫ్రెండ్, ఒక అమ్మాయి 8 year old. ఒకరోజు బ్రామ్స్ బర్త్డేకి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళలేదని చెప్తాడు. కొద్ది రోజుల తర్వాత తన బాడీ ఒక వుడ్స్‌లో దొరికిందని చెప్తారు. తన స్కల్ అంతా క్రష్ అయిపోయిందని. సో, నెక్స్ట్ డే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేద్దామని బ్రామ్స్ వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ ఇల్లు మొత్తం ఫ్లేమ్స్‌తో నిండిపోయింది, కాలిపోయిందని చెప్తారు. సో, ఇదంతా ఎవరు చేశారో తెలీదు, కానీ ఇక్కడ ఉండేది దయ్యమో ఏమో కానీ అది మాత్రం మంచిది కాదని చెప్తాడు. సో, కానీ గ్రేట్ ఐవన్స్ వినదనమాట. నేను వెళ్ళను అని చెప్తుంది. సో, మాల్కమ్ ఇంకా సరే అని వెళ్ళిపోతాడు. సో, నెక్స్ట్ డే కోల్ వస్తాడు ఇంటికి. గ్రేట్ ఐవన్స్ ఎక్స్ హస్బెండ్ అనమాట. నేను నీకు లెటర్స్ రాశాను, నువ్వు చదివావా అంటాడు. సో, తను కొంచెం భయపడుతూ అదేం పట్టించుకోదు. సో, కోల్ కూడా బ్రామ్స్‌ని చూసి నవ్వుతాడనమాట. ఇది జోక్ కదా, నువ్వు ఈ బొమ్మకి నానిగా ఉంటున్నావా అంటాడు. అవును అంటుంది. అయితే నిన్ను తీసుకెళ్ళడం ఇంకా ఈజీ అవుతుంది అంటాడు. సో, వాళ్ళు ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తారు. సో, అప్పుడే కోల్ అంటాడు, మన ఫ్లైట్ రేపు ఆఫ్టర్నూన్కి ఉంది, నువ్వు నాతో వస్తున్నావు అంటాడు. కానీ గ్రేట్ ఐవన్స్ నేను రానని చెప్తుంది. సో, అప్పుడు వాళ్ళిద్దరూ అప్పుడే మాల్కమ్ వస్తాడనమాట. సో, పరిచయం చేస్తుంది తను గ్రోసరీ మ్యాన్ అని చెప్పి. సో, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఇంకా మాల్కమ్ని పంపించేస్తారు. సో, మాల్కమ్ అంటాడు, నువ్వు ఇతనితో ఉండడం సేఫ్ కాదు అంటాడు. కానీ ఇతను ఉండడు, రేపు వెళ్ళిపోతాడు అంటుంది గ్రేట్ ఐవన్స్. సో, ఇంకా అప్పుడు నైట్ అవుతుంది. సో, కోల్ ఇంకా అక్కడే బ్లిజర్డ్ రూమ్లో పడుకుంటాడు. సో, బ్రామ్స్ని తీసుకొని గ్రేట్ ఐవన్స్ వెళ్ళిపోతుంది అనమాట. సో, ఆ రోజు నైట్కి కోల్ రూమ్లో రక్తంతో గెట్ అవుట్ అని రాసుంటుంది. సో, అది ఎవరు రాసారో తెలీదు. సో, అక్కడి నుంచి రక్తం అంతా కింద పడుతుంది, కోల్ ఫేస్ మీద పడుతుంది. సో, దానివల్ల కోల్ లేస్తాడనమాట. లేచి చూస్తే బ్లడ్తో గెట్ అవుట్ అని రాసి ఉంటుంది. అది చూస్తాడు. సో, అప్పుడు గ్రేట్ అని పిలుస్తాడు. అది గ్రేట్ చేసిందేమో అనుకుంటాడు, తనతో రావడం ఇష్టం లేక. కానీ అది బ్రామ్స్ అని అంటుంది. సో, కోల్ నమ్మడు ఫస్ట్. కానీ బ్రామ్స్ అక్కడే ఉంటాడనమాట ఆ చైర్లో. సో, కోల్ కూడా ఇంకా కన్విన్స్ అవుతాడు ఇది బ్రామ్స్ చేసిన పని అని. సో, ఆ డాల్ని పగలగొడదాం అనుకుంటాడు. సో, అది గ్రేట్ చేతిలోంచి లాక్కోబోతుండగా వాళ్ళు గొడవ పడతారు. సో, అప్పుడు మాల్కమ్ ఇంకా కార్లోనే ఉంటాడు, బయట వెయిట్ చేస్తూ ఉంటాడు గ్రేటాకి ఏమన్నా అయితే కాపాడదామని. సో, ఈ అర్పుల్ విన్ లోపలికి వస్తాడు. వచ్చి వాళ్ళని కోల్ని వెళ్ళిపోమంటాడు గట్టి గట్టిగా. కానీ కోల్ వినడు. సో, ఆ బొమ్మలు లాక్కొని కింద పగలు కొడతాడు. సో, అప్పుడే ఇంకా మొత్తం సౌండ్ వస్తుంది. సో, ఇల్లు మొత్తం షేక్ అవుతూ ఉంటుంది. సో, అప్పుడు లైట్స్ అన్ని ఫ్లిక్ అవుతూ ఉంటాయి. సో, వాళ్ళకి అర్థం కాదు ఏం జరుగుతుందో అని. కానీ బ్యాడ్ అయితే జరగబోతుందని తెలుసు. సో, అప్పుడే మిర్రర్లో నుంచి రియల్ బ్రామ్స్ వస్తాడనమాట. ఫస్ట్ వచ్చి కోల్ని చంపేస్తాడు. సో, ఇది చూసి గ్రేట్ ఐవన్స్ ఇంకా మాల్కమ్ భయపడతారు. తనని స్టాప్ చేయడానికి ట్రై చేస్తారు బ్రామ్స్ని. కానీ ఎలాగోలా కోల్ని చంపేస్తాడు. సో, వీళ్ళు తప్పించుకొని పారిపోతూ ఉంటారు. సో, పారిపోయి ఒక రూమ్లో నుంచి, ఒక వెంట్లో నుంచి బ్రామ్స్ ఉండే సీక్రెట్ ప్లేస్కి వెళ్తారనమాట. సో, అక్కడ వాళ్ళు తెలుసుకుంటారు తిను మనల్ని చూస్తూ ఉన్నాడు ఇన్ని రోజులు, అంతా వింటూ ఉన్నాడని. సో, అక్కడే బ్రామ్స్ వాళ్ళ పేరెంట్స్ పెట్టిన ఒక లెటర్ ఉంటుంది, సూసైడ్ నోట్ లాంటిది బ్రామ్స్ కోసం. సో, వాళ్ళు ఆ నోట్ రాసి చచ్చిపోతారనమాట. సో, అది గ్రేట్ చదివి ఇదంతా వీళ్ళకి ఆల్రెడీ తెలుసు అన్నీ తెలుసుకుంటుంది. సో, ఆ లెటర్ చదువుకొని మళ్ళీ వాళ్ళు
పారిపోతారు. కానీ బ్రామ్స్ ఆ ఆర్టిక్‌లో కూడా వచ్చేసుంటాడు. సో, తనని తప్పించుకోవడానికి వాళ్ళకి ఒక డోర్ దొరికింటుంది. సో, బయటికి వెళ్ళడానికి. సో, గ్రేటా ఎవాన్స్ ఆ డోర్‌ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో, మాల్కమ్ బ్రామ్స్‌ని ఆపడానికి అక్కడే వెయిట్ చేస్తాడు. గ్రేటా ఎవాన్స్ మాల్కమ్‌తో అంటుంది, "నేను నిన్ను వదిలి వెళ్ళను. నువ్వు కూడా రావాలి" అంటుంది. కానీ బ్రామ్స్‌ని ఆపడానికి మాల్కమ్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. సో, గ్రేటా డోర్ ఓపెన్ చేస్తూ ఉండగా బ్రామ్స్ అక్కడికి వస్తాడు. సో, మాల్కమ్ ఇంకా బ్రామ్స్ అక్కడే కొట్లాడుతూ ఉంటారు. సో, మాల్కమ్‌ని కొట్టి బ్రామ్స్ అన్‌కాన్షియస్ చేస్తాడు. సో, గ్రేటా డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోతుంది గేట్ దగ్గరికి. సో, గేట్ దగ్గరికి వెళ్ళగానే నేను వెళ్ళకూడదు, మాల్కమ్ కోసం తిరిగి వెళ్ళాలి అని వెళ్తుంది. సో, అప్పుడు బ్రామ్స్‌ని వెతుక్కుంటూ వెళ్తుంది. తన చేతిలో ఒక స్క్రూ డ్రైవర్ లాంటిది తీసుకొని బ్యాక్ పాకెట్‌లో పెట్టుకొని వెళ్తుంది. సో, డాల్‌ని ఎలాగా కేర్ తీసుకుందో, సో, ఈ బ్రామ్స్‌ని కూడా అలానే కంట్రోల్ చేయాలి అని చెప్పి బెడ్‌కి టైం అయింది అంటూ, పడుకోబెట్టాలి అంటూ రూమ్‌కి తీసుకెళ్తుంది. సో, గుడ్ నైట్ కిస్ పెడుతుండగానే తన తె తన దగ్గరున్న ఆ స్క్రూ డ్రైవర్ లాంటి దాంతో పొడుస్తుందనమాట బ్రామ్స్‌ని. సో, అలాగ వాళ్ళిద్దరూ కొట్లాడిన తర్వాత సో, ఫైనల్‌గా గ్రేటా ఎవాన్స్ బ్రామ్స్‌ని చంపేస్తుంది. సో, మాల్కమ్‌ని కాపాడి వాళ్ళు బయటికి పారిపోతారనమాట. సేఫ్‌గా తప్పించుకుంటారు. సో, మనకి 'ద బాయ్' మూవీ ఇలా ఎండ్ అవుతుందనమాట. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మూవీ టాక్స్.